పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ గారితో ఉన్నాము. ఈసారి ఎన్ని గణేష్ మండపాలు వెలవబోతున్నాయి, ఏంటి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా ఈ వినాయక చవితికి సంబంధించి? జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధి లోపల 1,40,000 గణపతి మండపాల ప్రతిష్ట జరుగుతూ ఉంది. శోభాయమానంగా ఆధ్యాత్మిక శోభను భాగ్యనగరానికి తీసుకొస్తున్నాయి. భక్తులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనరు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 6 సెప్టెంబర్ 2025 శనివారం అనంత చతుర్దశి రోజున నా భూతో నా భవిష్యత్ అన్నట్లు 40 లక్షల మంది భక్తుల యొక్క సమక్షం లోపట భాగ్యనగరం లోపట పుర వీధులలో జయ జయ నినాదాలు చేస్తూ కాషాయపు పతాకాలను చేతబట్టుకొని శోభాయమానంగా 46వ సామూహిక గణేష నిమజ్జనోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నాం. వినాయక చవితికి సంబంధించి ఇంకా ఏమైనా భక్తికి సంబంధించి అంటే పాటలు అలాంటివి ఏమైనా రిలీజ్ చేశారా? ఇప్పుడే పాటను, సాహిత్యాన్ని, గోడపత్రికను, కరపత్రాన్ని విడుదల చేసినాము. ప్రతి మండపం ఖచ్చితంగా స్వదేశీ ఉత్పత్తులను వాడండి, స్వదేశీని ప్రోత్సహించండి. 5,000 కోట్ల రూపాయలు ఎవరైతే హిందూ సమాజం భాగ్యనగరం లోపల ఖర్చు పెడుతుందో నిరుపేదలైనటువంటి హిందువుల కుటుంబం లోపల పండుగ వాతావరణాన్ని మనం నింపాలా. కాబట్టి మీరు పూజ చేసేటువంటి సామాను కానీ, పండ్లు కానీ, పూలు కానీ, డెకరేషన్ కానీ, లైటింగ్ కానీ ప్రతిదీ మన హిందూ కుటుంబాల దగ్గర, పేద హిందూ కుటుంబాల దగ్గర, కులవృత్తుల దగ్గర స్థానిక స్వదేశీ ఉత్పత్తులను కొనండి అని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే కరెంటు విద్యుత్ షాకు తగిలి కొంతమంది యువకులు చనిపోతున్న పరిస్థితి గణేష్లను తీసుకెళ్తున్నప్పుడు భక్తులకి అలాగే యువకులకి మీరు ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు ఈ వినాయక చవితి సందర్భంగా? దురదృష్టం, విద్యుత్ శాఖ మొద్దు నిద్రపోతూ ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినా వాళ్ళు ఇంకా మొద్దు నిద్ర లేవడం లేదు. వాళ్ళ మీద సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో బాధ్యులైనటువంటి విద్యుత్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలా. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదే సందర్భం లోపల ప్రతి మండప నిర్వాహకుడు మనం బాధ్యత వహిద్దాం. సుఖంగా, సంతోషంగా ఈ ఉత్సవాలు జరగాల. మన ఇంటి లోపల పండుగ వాతావరణం నెలకొనాలా. దేశభక్తి, దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల పండుగ జరగాలి. కాబట్టి మండపాల ఏర్పాట్లు కానీ, విగ్రహాల రవాణాలో కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించండి. అలాగే డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వినాయక చవితి సందర్భంగా? సమన్వయంతో ముందుకెళ్దాం. అద్భుతమైనటువంటి సమన్వయం ఉంది. నిమజ్జనం రోజు వరకు కూడా ఇటువంటి సమన్వయాన్ని మేము కొనసాగిస్తాము. భాగ్యనగర్ ప్రతిష్ట పెరిగేలాగా ఈ ఉత్సవాలను నిర్వహిద్దాం. ముఖ్యంగా ఈసారి ఏంటంటే ఈ వినాయక చవితికి ముందు కొన్ని రోజుల ముందు, ఒక 10-15 రోజుల ముందు మార్వడి గో బ్యాక్ అని ఒక నినాదం అయితే పెద్ద విషయం, అది చర్చనీయాంశమైంది భారతదేశం మొత్తం, ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ. మరి మార్వాడీలు కూడా గణేశుని పెట్టుకుంటారు, వాళ్ళు కూడా పూజలు చేస్తారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్వడి గో బ్యాక్ అంటున్నారు, మరి వాళ్ళు కూడా పూజలు చేస్తారు, మరి ఏం చెప్తారు? భాగ్యనగరం మినీ భారతాన్ని మన కళ్ళ ముందర ఉంచుతుంది. యావత్ భారతము గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తుంది. భాగ్యనగరం అద్భుతంగా నిర్వహిస్తుంది. అంటే మరి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ షాప్ల ముందు వెళ్ళి గొడవలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళు సవ్యంగా వినాయక చవితి జరుపుకునే అవకాశం ఉంటుందా మరి వాళ్ళకి? ఎవరిని గోబ్యాక్ అయినా తప్పది. భారత రాజ్యాంగం ఈ దేశం లోపల అమలవుతూ ఉంది. విద్వేషపూరిత భావజాలాన్ని కొన్ని శక్తులు ఏవైతే ప్రదర్శించాలని చూస్తున్నారో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వం ఆ దిశగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. మేము యావత్ హిందూ సమాజం పండుగ వాతావరణాన్ని నిర్వహించుకునేలాగా మేము అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యావత్ హిందువులు ఒకటే అనేటువంటిది మా భావన.